I don't know if they're the same exact thing. సో ఇది కెంటకీ ఇండియానా బ్రిడ్జ్. అక్కడ మనం ఇప్పుడు క్లౌడియా చికెన్ సెంటర్లో ఉన్నాము. అక్కడ మనకు కనిపించేది కేఎఫ్సీ. హలో, ఇప్పుడు మనం కెంటకీలో ఉన్నాము. కెంటకీలో మనకి బోర్బన్ ఫెస్టివల్ అని వరల్డ్ మొత్తంలో బోర్బన్ ఇక్కడనే దొరుకుతుంది. ఆ ఫెస్టివల్కి మా ఫ్రెండ్ నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసిండు. సో ఇట్లా కెంటకీకి వద్దామని తెలిసినప్పుడు సరే అరే కెంటకీ అంటే కేఎఫ్సీ చికెన్ కదా అని దాని గురించి తెలుసుకున్నా. కాకపోతే ఆన్లైన్లో మనకి కేఎఫ్సీ గురించి అన్నీ ఫేక్ వీడియోసే ఉన్నాయి. అంటే ఒరిజినల్గా అసలు కేఎఫ్సీ ఏంటి అని ఎవరు తెలీదు. ఒరిజినల్ కేఎఫ్సీ ఎవరు టేస్ట్ చేయలేదు. ఒరిజినల్ కేఎఫ్సీ కూడా ఎవరికి తెలియదు. చిన్నప్పుడు మనం చదువుకున్న కేఎఫ్సీ స్టోరీ కూడా తప్పని తెలిసింది. సో కేఎఫ్సీ మొత్తం వరల్డ్లో ఒక్కటే స్టోర్లో ఒరిజినల్ కేఎఫ్సీ రెసిపీ ఉంది. సో ఇప్పుడు మనము ఆ ఒరిజినల్ కేఎఫ్సీ స్టోర్కి వెళ్ళి దాన్ని తిని నిజంగానే ఆ కేఎఫ్సీ పడతా రివ్యూ ఇద్దాము. ఎందుకంటే మనం ఇండియాలో తినే కేఎఫ్సీ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే మన ఇండియన్ టేస్ట్ బడ్స్కి ఎట్లయితే ఫ్లేవర్ నచ్చుతుందో అట్లా తయారు చేసి కేఎఫ్సీ ఇస్తారు. సో ఇక్కడ యూఎస్లో ఉండే కేఎఫ్సీ టేస్ట్ కంప్లీట్లీ వేరే ఉంటుంది. సో ఇది డెర్బీ స్టేడియం అంటారు కెంటకీలో. సో ఇప్పుడు మనం ఉన్న స్టేట్ ఇది కెంటకీ. ఇది అంతా డర్బీ జరుగుతుంది ఇక్కడ 150 years నుంచి డర్బీ జరుగుతుంది. డర్బీ అంటే గుర్ర పందాలు అంటారు డర్బీని. సో మన ఇండియా నుంచి కూడా ముఖేష్ అంబానీ అదానీ వాళ్ళకి సపరేట్ గుర్రాలు ఉంటాయి. ప్రైవేట్ జెట్లలో మనకి ఇక్కడ గుర్రాలు వస్తాయి. గుర్రాలు వచ్చి ఎవరికి వాళ్ళు బెట్టింగ్, ప్రతి ఒక్క సీటుకి ఒక బెట్టింగ్ స్క్రీన్ ఉంటుంది. మన జస్ట్ కార్డ్ స్వైప్ చేసి మనకు అక్కడ ఒక 10-15 గుర్రాలు ఉంటాయి. అక్కడ ఏ గుర్రం అంటే ఆ గుర్రం మనము పందం కూడా వేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఈ డర్బీ స్టార్ట్ అయ్యే ముందు కెంటకీ గవర్నమెంట్ ఇండియానాకి కెంటకీకి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీద $1 million పెట్టి క్రాకర్స్ వెలుస్తారు. ఓన్లీ డర్బీ స్టార్ట్ అవుతుంది ఒక 1 month ముందు వెలుస్తారు. ఆ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫౌండర్ 7 years ఉన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోతాడు. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు అతనికి చిన్న 2 తమ్ముళ్ళు ఉంటారు, సిబ్లింగ్స్ ఉంటారు. వాళ్ళ ఇల్లు గడవడానికి వాళ్ళ అమ్మ అతన్ని ఫామ్ పనిలో పెట్టేది. ఫామ్ పనిలో పెడితే అతను ఫామ్ పని చేతగాక 7th classలో డ్రాప్ అవుట్ అయ్యాడు. 12 yearsకి వాళ్ళ మమ్మీ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటుంది. సో ఎప్పుడైతే అతనికి 12 years వస్తుందో 12 years వచ్చినప్పుడు యాక్చువల్గా అతను ఉండేది ఇండియానా నుండి కెంటకీకి మూవ్ అవుతాడు. కెంటకీకి మూవ్ అయ్యి కానీ అతనికి 16 years ఉన్నప్పుడు ఆర్మీలో జాయిన్ అవుతాడు. ఆర్మీలో జాయిన్ అయ్యాక యాక్చువల్లీ ఇక్కడ యూఎస్లో ఆర్మీ జాయిన్ కావాలంటే మినిమం 18 years ఉండాలి. సో అతను 16 years ఉన్నప్పుడు జాయిన్ అయితే అతను 1 year సర్వైవ్ అవుతాడు. యూఎస్లో అంటే మినిమం 18 years ఉండాలి. సో అతను ఫేక్ ఏజ్ పెట్టి ఆర్మీలో జాయిన్ అయినట్టు ఆర్మీ ఆఫీసర్స్కి తెలిసి అతను ఆర్మీలో నుంచి తీసేస్తారు. ఆర్మీ నుంచి తీసేసినాక అతను కండక్టరు, లాయరు, బస్ కండక్టర్, బోట్ రైడర్ అట్లా ఒక చాలా డిఫరెంట్ ప్రొఫెషన్స్ ట్రై చేస్తాడు. అట్లా చేసిన ప్రతి దగ్గర నుంచి అతను పీకేస్తారు. సో ఎప్పుడైతే అతను డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుంచి తీసేసినారో అతన్ని, సో వాళ్ళ భార్య కూడా అతనికి విడాకులు ఇచ్చేస్తుంది. సో అంతా అయిపోయాక గ్యాస్ స్టేషన్లో వర్క్ చేస్తాడు. గ్యాస్ స్టేషన్లో వర్క్ చేస్తూ గ్యాస్ స్టేషన్లో ఫుడ్ అమ్మాలి. సో ఫుడ్ అమ్ముతారు. ఫాస్ట్ ఫుడ్లో మనకి హ్యామ్ చీజ్ బర్గర్స్, వింగ్స్ ఇవన్నీ మనకి అమ్ముతారు. సో షెల్ అనే ఒక కంపెనీలో అతను జాయిన్ అవుతాడు ఫస్ట్. దాని తర్వాతకి అక్కడ ఫ్రైడ్ చికెన్ వండడం స్టార్ట్ చేస్తాడు. సో గ్యాస్ స్టేషన్లో ఫుడ్ ఇలా అమ్ముతారు. ఇక్కడ మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. సో షెల్ అనే ఒక గ్యాస్ స్టేషన్లో అతను ఫ్రైడ్ చికెన్ చేయడం స్టార్ట్ చేశాడు. అసలు ఒకరోజు 500 ఫ్రైడ్ చికెన్ లెగ్ పీసెస్ ఆర్డర్ వస్తుంది ఆ రోజు. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెర్బ్స్ ఇంకా స్పైసెస్ మిక్స్ చేసి ఒక ఫ్రైడ్ చికెన్ స్టార్ట్ చేస్తాడు. సో అది అందరికీ నచ్చుతుంది కెంటకీలో. సో అతను ఏం చేస్తాడంటే ఆ షెల్ ఉంది కదా దాని పక్కనే సపరేట్ మోటల్ ఇంకా రెస్టారెంట్ పెడతాడు. ఆ రెస్టారెంట్ ఇంకా మోటల్ చాలా బాగా నడుస్తుంది. కానీ అప్పుడు ఏమవుతుందంటే World War II రావడం వల్ల, సో World War II స్టార్ట్ కావడం వల్ల మళ్ళీ బిజినెస్ మొత్తము కిందికి వెళ్ళిపోతుంది. సో మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. కెంటకీ ఫ్రైడ్ చికెన్ కెంటకీలో దగ్గర కెంటకీలో చాలా ఏరియాలలో ఓపెన్ చేశాక 65 years ఉన్న టైంలో అతని భార్యతో అతని కార్లో వెనకాల ఒక రైస్ కుక్కర్స్ ఇంకా స్పైసెస్ తీసుకొని ఆల్ ఓవర్ యూఎస్ ట్రిప్ వేద్దాం అనుకున్నాడు. సో అతని ఫస్ట్ ఫ్రాంచైజీ తీసుకోకముందుకు 1009 సార్లు అతన్ని రిజెక్ట్ చేయబడ్డాడు. 1009 సార్లు అతన్ని రిజెక్ట్ చేశారు. అతనికి సోషల్ సెక్యూరిటీ నుండి కేవలం $105 ఎవ్రీ మంత్ వస్తుంది. ఆ $105 ఇంకా ఏ స్టేట్కి వెళ్తే ఆ స్టేట్లో అతనికి ఉండే ఫ్రెండ్స్ దగ్గర ఉండి తినేవాడు. ఎప్పుడైతే ఇతను ఆల్ ఓవర్ వరల్డ్ ఇతను ఫ్రాంచైజెస్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాడో ఇతని దగ్గర డబ్బులు ఏం తీసుకెళ్ళలేదు. కార్లో కేవలం ఒక 2 ప్రెషర్ కుక్కర్స్ ఇంకా అతని 11 హర్బ్స్ అండ్ స్పైసెస్
ఇంకొకటి 3500 బ్రోచర్స్ మాత్రం ప్రింట్ చేసుకొని వెళ్ళాడు, కానీ ఎటువంటి అమౌంట్ తీసుకెళ్ళలేదు. సో అటువంటి కాన్ఫిడెన్స్తోనే అతను ఆల్ ఓవర్ యూఎస్ఏ వెళ్ళాడు. సో కట్ టు 1963 ఆల్ ఓవర్ యూఎస్ఏ 600 స్టోర్స్ ఓపెన్ చేశాడు. ఆల్ ఓవర్ యూఎస్ఏ 600 స్టోర్స్ ఓపెన్ చేశాడు. 1964లో అతని దగ్గర ఉన్న లాయర్ 29 ఇయర్స్ లాయర్ జాన్, సో ఇతనికి ఒక ఆఫర్ ఇస్తాడు $2 million KFC అమ్మేమని. సో 1964లో KFC అమ్మేద్దామని అనుకుంటాడు. సో బట్ దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. KFC ఫ్రంట్ ఫేస్ వచ్చేసి మన స్టాండర్డ్స్దే ఉండాలి అని ఒకటి. నెంబర్ 2 ఎవ్రీ మంత్ $6,000 పే చెక్. నెంబర్ 3 సో ఏదైతే KFC ఇంటర్వ్యూస్ పాడ్కాస్ట్ ఏదైతే జరుగుతుందో సో ప్రతిదానికి హార్లాండ్ శాండర్సే వెళ్ళేవాడు. సో ఈ 3, ఇంకొకటి ఫోర్త్ వన్ ఏంటిదంటే ఒరిజినల్ రెసిపీ ఉండాలని. ఈ 4 షరతులతో కంపెనీ $2 million 1964లో అమ్మేస్తాడు. కెంటకీ మేయర్ శాండర్స్కి కొలనల్ అనే పెద్ద బిరుదు ఇచ్చాడు. సో అది అమ్మేసిన నెక్స్ట్ ఇయర్కి అతనికి తెలిసింది ఏంటంటే ఒరిజినల్ KFC రెసిపీ వాళ్ళు పాటించట్లేరు. వాళ్ళుండి లేదు మేము మాకు ఏదైతే నచ్చుతుందో మేము అదే పెట్టుకుంటామని చెప్పాక ఇతను మళ్ళీ ఒరిజినల్ KFC అనే ఒక పేరుతో ఈ ఏరియాలో వాళ్ళ ఇంటి పక్కనే వాళ్ళ సెకండ్ వైఫ్ నేమ్ మీద ఇది ఓపెన్ చేశాడు. ఇక్కడ ఒరిజినల్ KFC సెంటర్ అని బోర్డు కూడా పెట్టాడు. సో ఎవరికైతే అతను KFC సెంటర్ అమ్మాడో ఇతని కోర్టులో కేసు వేయడం జరిగింది. కేసు వేసాక ఇది ఒరిజినల్ KFC సెంటర్ అనే బోర్డు తీసేసి దీన్ని నార్మల్ ఫ్రైడ్ చికెన్ లాగా అమ్ముతున్నారు. కానీ మొత్తం వరల్డ్లో ఇక్కడే మనకి ఒరిజినల్ రెసిపీతోని మనకి KFC దొరుకుతుంది. ఏదైతే మనం KFC ఇండియాలో వేరే ఏ కంట్రీలో తింటున్నామో ఆ KFC అంతా ఇట్స్ నాట్ ఏ ఒరిజినల్. సో ఒరిజినల్ KFC కోసం యూ షుడ్ ట్రావెల్ టు కెంటకీ. మీరు అందరు కెంటకీకి వచ్చి కెంటకీలో లూయివిల్ నుంచి అక్కడి నుంచి ఇంకొక 1 hour ముందు జర్నీ చేస్తే మనకి క్లోడియా ఫ్రైడ్ చికెన్ సెంటర్ ఉంటుంది. దీన్ని ఇప్పుడు డైనింగ్ సెంటర్ కూడా అంటారు. ఇక్కడ ఓన్లీ బొఫే సర్వీస్ ఉంటుంది. బొఫే సర్వీస్ ఛార్జ్ వచ్చేసి $25 per head ఉంటుంది. ఎవ్రీ మండే ఇట్ విల్ బి క్లోజ్. సో మనం ఇప్పుడు క్లౌడియా చికెన్ సెంటర్లో ఉన్నాము. క్లౌడియా ఫ్రైడ్ చికెన్ సెంటర్ సారీ. సో క్లౌడియా ఎవరంటే మన KFC ఓనర్ ఉన్నాడు కదా, KFC ఓనర్ సెకండ్ వైఫ్. సో అతని సెకండ్ వైఫ్ పేరు మీద KFC సెంటర్ ఓపెన్ చేసిండు. సో ఇక్కడ ఒక్క దగ్గరనే మనకి ఒరిజినల్ KFC దొరుకుతుంది. మిగతా మనము ప్రపంచంలో ఎక్కడ తిన్నా KFC ఇస్ నాట్ అ ఒరిజినల్ KFC. సో ఇప్పుడు మనం టేస్ట్ చేసి చెప్తాము అసలు ఒరిజినల్ KFC టేస్ట్ ఎట్లా ఉంటుందో. ఇట్స్ ఫార్ బెటర్ దెన్ ద నార్మల్ KFC. మన యూఎస్లో దొరికే KFC కన్నా చాలా 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 బాగుంది KFC. I have no idea. I don't know. There is the original, very first KFC that was built. I think it's in Corbin, Kentucky, and I believe it's still open. And you can go there and probably ask that question, and they might know that more than I would. Okay, that's cool. Yeah. So, yeah, completely separate. Claudia Sanders was his wife, and it's completely separate from Colonel Sanders. We do have you been in the gift shop yet? They have a cookbook up there with the recipes in it. Okay. I don't know if they're the same exact thing, but they do have a cookbook up there with the recipes. Okay, I will look into it. So you'll have to look, okay? Thank you so much. You're so welcome.
మనకి టెక్స్ట్ బుక్స్లో ఉన్నట్టు వాళ్ళ మదర్ రెసిపీ, అతను ఇంటింటికి వెళ్ళి అందరు డోర్ నాక్ చేసి అమ్మిన రెసిపీ, ఈ స్టోరీ అంతా ఫాల్స్. ఈ స్టోరీ అంతా తప్పు. యాక్చువల్లీ అతను 65 ఇయర్స్కి సక్సెస్ కావడం కాదు, అంటే చిన్నప్పటి నుండి కూడా అంటే ఏదో ఒకటి చేస్తూ ఉన్నాడు. సక్సెస్ అతనికి ఎప్పుడో వచ్చింది, కాకపోతే వరల్డ్ వైడ్ సక్సెస్ అనేది అతనికి 65 ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చింది. KFC ఓపెన్ చేసింది 65 ఇయర్స్ ఉన్నప్పుడు. బట్ 65 ఇయర్స్ ముందు అతను 20స్లో 30స్లో అతను ఆల్రెడీ గ్యాస్ స్టేషన్స్ ఓపెన్ చేసిండు, అతను ఆల్రెడీ రెస్టారెంట్స్ రన్ చేశాడు, గ్యాస్ స్టేషన్స్ రన్ చేశాడు. హీ మేడ్ అ లాట్ ఆఫ్ మనీ. కానీ KFC అనేది స్టార్ట్ అయింది, KFC కెంటకీ ఫ్రైడ్ చికెన్ అనే పేరుతో స్టార్ట్ అయింది మాత్రం 65 ఇయర్స్ ఉన్నప్పుడు. సో శాండర్స్ 74 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ మాట అన్నాడు, ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ ఏ స్టెప్పింగ్ స్టోన్ టు సంథింగ్ బెటర్ అని. సో మీరు ఏ ఏజ్లో కూడా ఎప్పుడైనా ఫెయిల్ కావచ్చు, నో ప్రాబ్లం. సో ఇట్ డజంట్ మ్యాటర్ మీరు ఫెయిల్ అవుతున్నారా సక్సెస్ అవుతున్నారా, డజంట్ మ్యాటర్. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్. సో ఇది కెంటకీ ఇండియానా బ్రిడ్జ్. అక్కడ ఇండియానా ఉంటుంది, ఇక్కడ కెంటకీ. మన శాండ్లర్స్ వచ్చేసి ఇండియానాలో, మన బాండ్ అయింది ఇండియానాలో. ఇండియానాకి కెంటకీ మధ్యలో ఈ బ్రిడ్జ్ ఉంటుంది. అక్కడ మనకు కనిపించేది KFC సెంటరు. ఇది మన లూయివిల్ డౌన్ టౌన్లో ఉన్నాం మనము. మధు, మనం ఫ్రిడ్జ్కి ఒకటి తీసుకుందాంరా. ఏ ప్లేస్కి వెళ్ళినా ఒకటి తీసుకుంటా, ఇక్కడ ఒకటి తీసుకుందాము. ఐ థింక్ ఐ విల్ టేక్ దిస్ రా. I would like to take this one. ఈ వీడియో ఎండ్ వరకు వచ్చావంటే నీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.